నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ఫస్ట్ హెడ్లైన్స్. దిక్కు లేకున్నా పెద్ద దిక్కులం, టీ సభలో ప్రత్యేక భజన బృందం. సెంటిమెంట్ ను సెటిల్ చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామన్న డిగ్గీ రాజా. విండోస్ తో వ్యవసాయం చేయండి, రైతులకు మీ సేవ అంటున్న సర్కార్. అనుష్క మెడకు 5 కోట్లు, రుద్రమ్మకు గుణశేఖర్ హారతి. పంచాయతీ ఎన్నికల ముందు లేని పంచాయతీ ఎందుకు అనుకున్నారో, లేకపోతే హనీమూన్ అయిపోయింది సంసార బాధ్యతలు నెత్తి మీద ఎత్తుకునే టైం వచ్చింది అనుకున్నారో ఏమో గాని దిక్కుమాలిన స్టేజ్కి వచ్చినాక మేమే పెద్ద దిక్కని బిల్డప్ ఇస్తుండ్రు. సెపరేట్ స్టేట్ ముచ్చట మాట్లాడమంటే సోనియమ్మకు పాదాభివందనాలు అని మొదలుపెట్టి అమ్మ వదల చేస్తుండ్రు. ఆ తర్వాత అసెంబ్లీలో చెయ్యలేని చేతగాని తెలంగాణ తీర్మానం నిజాం గ్రౌండ్స్లో వేసిండ్రు. ఎడారిలా చేపలు పట్టుడంటే గిదే. మీటింగ్ జరిగే తీరు చూస్తే ఇష్టం లేకపోతే సస్తం అని అడ్డంగా బుక్ అయినట్టు అనిపించింది. పోయినోడు ఇక రాడు, ఎవనికెవడు తోడు. నిజాం కాలేజీ మైదానంలో ఐతారం నాడు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళ సభ చూసిండ్రా మీరు? కొంతమంది చూడొచ్చు, ఇంకా కొంతమంది చూడకపోవచ్చు, కొంతమందికి మొత్తమే తెలియకపోవచ్చు. ఏదైతే ఏంది టెంట్ గుంజిన కాడికి వెళ్ళి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయేదాకా మళ్ళొక పారి చెప్తాం ఏమేమైనాయో. మళ్ళా ఓట్ల పండుగ వస్తుంది, జనం నోట్లే మన్ను పోయాలని తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అంతా కలిసి మీటింగ్ పెట్టిండ్రట. ఇప్పటిదాకా తప్పు చేసినాం, మీరు ముక్కు నాలేక రాయమంటారా, ఇంకేదన్నా రాయమంటారా, రాస్తాం. ఇన్ని రోజులకెళ్ళి మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు అనుభవించుకుంటున్నాం, మమ్మల్ని మన్నించుండ్రి, మళ్ళొకసారి ఓట్లేయండ్రని చెప్పేందుకు నిజాం కాలేజ్ మైదానంలో ఉష్కే వస్తే రాలనంత మందిని తీసుకొచ్చి సభ పెట్టిండ్రు కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు. ఎన్నడగలవని నేతలంతా మళ్ళొకసారి ఏదిక మీదకి ఎక్కిండ్రు. తెల్ల బట్టలు వేసుకొని తెలంగాణ కోసం కొట్లాడతామంటున్నారు. ఇక సభను చూస్తేందుకు మస్తు మంది వచ్చిండ్రు. మైకు పట్టుకొని ఎంత చెప్పినా ఎవరు వింటలేరు. నీ కూసునుడు పాడుగాను, మళ్ళా ఎవరు కొంపలాడిచేతందుకు వచ్చిండ్రా అని పోరగాళ్ళు ఇంకా ఎక్కువ లొల్లి పెట్టిండ్రు. ఒక పోరడైతే మీ కాంగ్రెస్ జెండనిగో ఇట్లా దింపి తింపి 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 పడేస్తా అని చూపిస్తుండు. చూడు ఎట్లా దింపుతున్నాడో. తాత మిమ్ములనా మళ్ళా నమ్మేది, ఎంత ఆవేశంలో ఉన్నాడో చూడిగా. ఇక జానారెడ్డి సార్ మైక్ అందుకోగానే జనమంతా వద్దు 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 ఒక్కటేలొల్లి. అయినా సార్ ఊకుంటాడా? నోటికొచ్చిందల్లా మాట్లాడి మాట్లాడి కూసున్నాడు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. మీ మనోభిష్టం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటం ముందుకు సాగుతుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక లీడర్లంతా కలిసి చేతులు మీదికి లేపి ఒకరి చేతులు ఒకరు అందుకోగానే జనం ఇట్లా ప్లాకార్డులు పట్టుకున్నారు. మళ్ళొకసారి మోసం చేయకుండ్రి తెలంగాణని ఒక ఆయన. ఇగో ఇంకొక ఆయన చూడు. 1956లో జవహర్ లాల్ నెహ్రూ మోసం చేసిండు, 1969లో ఇందిరాగాంధీ మోసం చేసింది, 2009లో సోనియా గాంధీ అమ్మ మోసం చేసింది. ఇక ఇప్పుడు 2013లో ఎవరు చేస్తారో అది కూడా చెప్పుండ్రని లొలి పెట్టిండ్రు. కాంగ్రెస్ సభకు పోయి జై గుర్తుకు జై కొట్టవలసింది పోయి పనిడిచి పెట్టుకొని మరీ పోయిన కొంతమంది తెలంగాణకు చెందిన వాళ్ళు ఇంకెవరో లేరు ద్రోహులు మీరే అని రాసి చూపించిండ్రు. మీరు మంది మీద వాడి ఏడుస్తున్నారు కానీ మీరే పెద్ద షీటర్లు మోసగాళ్ళని ఇంకొక ఆయన ఉరిమిపడ్డాడు. మీరు నిజాం కాలేజీలో పెట్టింది సత్యహరిశ్చంద్ర నాటకమే, మీ నాటకాలు మాకేమొద్దు, మాకు కావాల్సింది తెలంగాణనే అని ఇంకో పెద్ద మనిషి. ఇక ఒక ఆయన ఎంత కసి మీద వచ్చిండో ఏమో, పిడికేడు మన్ను తీసి సభ మీద పోసిండు. ఒక ఆయన సగం నెత్తి కొరిగించుకొని అంగేసుకోక నిలబడ్డాడు. ఆఖరికి పోలీసు వాళ్ళు రానే వచ్చిర్రు, పోరగాళ్ళందరినీ పట్టుకపోయినరు. ఇక ఇప్పటిదాకా జనంలో జరిగిన కథ చూసిండ్రు కదా, ఇప్పుడు స్టేజ్ మీద ఏమేం జరిగిందో చూద్దాం ఒకసారి. సభకు వచ్చిన పెద్ద పెద్ద లీడర్లంతా అతి కష్టం మీద 2-3 బిస్కెట్ ప్యాకెట్లు తిన్నారు. గుత్త సుఖేందర్ రెడ్డి సారు ఇదేంది గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కాదు, ఇగో ఇది తిన్నాడు.
జీవన్ రెడ్డి సార్ ఏమో అంజన కాడికి షేపు గొరక్క తిన్నాడు. హనుమంత్ అన్నేడి ఇగో ఏదో ఇప్పుతున్నాడు. సమోసానా ఒక్కనివే తింటావా ఏంది? అగో జానారెడ్డి సార్ చూస్తుండు పక్క పంటి. దిష్టి తలగల జరంత తీసుకో జానన్న, తీసుకో, మొత్తం తీసుకో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇగో ఈయననే బిస్కెట్ వేస్తుండు లోపట. అవును జానారెడ్డి సారు, ఈ బిస్కెట్లు సమోసాలు ఎవరు తెప్పించిండ్రు? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయుడు వనమాలి వెంకటేశ్వర గారు. ఓహో, ఖమ్మం సార్ తెప్పించిండా? శాతనైనోళ్ళు దొరికిన కాడికి తిన్నారు. తినేతందుకు కూడా శాతగానోళ్ళు ముఖాలు దూడ్చుకొని చూస్తున్నారు. ఇక చూడుండ్రి మజా. ఎంతకు తీసుకున్నావు అర్నక్క? చీరే మంచిగా ఉంది. మొత్తానికి సభలో ఏమేం కనిపించద్దో అన్నీ కనిపించినాయి. నిజాం కాలేజ్ సభ విజయవంతమైన తీరు ఇగో ఇది. శనార్థయ్య ఇక